విద్య విషయంలో రోజు ఏదో ఓ ప్రాంతంలో దుమారం లేస్తుంది. విద్యాలయాల్లో ఫీజులు దండుకుంటున్న అంశంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అన్ని కాలేజీల్లో ఫీజు వసూలు చేసే విధానం ఒకే విధంగా ఉండాలని, డొనేషన్లు, పుస్తకాల పేరుతో లూటు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలంటూ దుమారం లేస్తుంది. సెలవుల్లో పాఠాలు చెప్పడం, దొడ్డిదారిన ఫీజులు వసూలు చేయడం, అడిగిన వారి ఎవరైనా ఉంటే ఎవరికైనా చెప్పుకోండి నిర్లక్ష్య సమాధానం ఇస్తూ మీరెంత అనే విధంగా కాలేజీ యాజమాన్యాల వ్యవహార శైలితో తల్లిదండ్రుల మీద ఆర్థిక భారం అకారణంగా పడుతుందని పలు విద్యా సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్న విషయం మనకు తెలిసిందే. ఓ ప్రక్క ప్రభుత్వ పాఠశాలలో సకాలంలో అందించాల్సినటువంటి పుస్తకాలు, యూనిఫామ్ ఇంకా ఇవ్వటం లేదని తెలుస్తుంది. మరోపక్క పుస్తకాల బండిల్స్ విప్పనివి కొత్త పుస్తకాలు పేపర్ రద్దీలో దుకాణాలకు అమ్ముకుంటున్న విషయం ఇప్పుడు బయటపడింది. కుప్పలు తెప్పలుగా రద్దీ దుకాణంలో పుస్తకాలు కనిపించడంతో పక్కదారి పడుతున్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొత్త పుస్తకాలే రద్దీ షాపులో పాత వాటికేం విలువ అనే విషయం అంటున్నారు నెటిజన్లు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖర్య, అధికారుల నిర్లక్ష్య వైఖర్య ఇప్పుడు మార్కెట్లోకి కొత్త పుస్తకాల బండల్స్ అమ్ముకోవడానికి ఆ షాపులో పడేసిన విధంగా చూస్తే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి కొంతమంది సిబ్బంది ప్రభుత్వం ఉచితంగా పుస్తకాలను ఇచ్చి చదువుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి వాటిని పక్కదారి పడుతున్న విషయం ఇప్పుడు ప్రజలకు తెలిసింది. ప్రభుత్వంలో పనిచేసే కొందరి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు, విద్యను అభ్యసించడానికి ఇంకా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో పాట్లు పడుతున్నటువంటి విషయం ఇప్పుడు సీరియస్గా మారింది. విద్యను అభ్యసించడానికి, విద్య గురించి ఎన్నో లక్షలు కోట్ల రూపాయలు డబ్బున్న వాళ్ళు పిల్లలను చదివించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అంశం ఈరోజు తెరపైకి వచ్చింది. ఇటువంటివి సంఘటనలు జరగకుండా అధికారులు అందరూ కూడా అప్రమత్తమై చర్యలు తీసుకోవాలని అంటున్న నెటిజన్లు.